అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్లు అయితే నడుస్తున్నాయి. అసలు వాటి గురించి ప్రస్తుతం మనతో పాటుగా ఐటీ వింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఏంటి? అంటే ఇది రాజకీయంగా జరుగుతున్న కుట్ర అని కొంతమంది అంటున్నారు. లేదు, వ్యక్తిగతంగా ఆయన చేసుకుందే అని చెప్పి కొంతమంది అంటున్నారు. అండ్ జైలు నుంచి బయటికి రావడానికి కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఏమంటారు? అసలు బయటకు వస్తాడు కదా? అడిగింది అయితే వాస్తవం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం వ్యక్తిగతంగా జరుగుతుంది, రాజకీయంగా జరుగుతుంది. అది ఓన్లీ ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్లకు మేము ఓట్లు ఎందుకు వేసాము, ఎందుకు వేసి గెలిపించాము అని చెప్పేసేటువంటిది ఒక తీరు అయితే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెవుల దగ్గర అంటే ఎక్కడ పెద్దగా మాట్లాడుకుంటే ఆ రోజు లోకేష్ బాబు చూపించినటువంటి ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో, ఒక డైరీ పట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇలా చేతులెత్తి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ప్లకార్డులు వేయించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భయపెట్టి మాత్రమే వాళ్ళు గెలిచారనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏమిటి ప్రజలు మాట్లాడుకునేది అంటే, ఇది నిజంగా ఈవీఎం మోసం చేసి గెలిచారు, ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పేసి అనేటువంటి మాటలు ఈరోజు తండోపతండాలుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే దీనికి ప్రజల తరపున నేను కూడా చెప్పేటువంటి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తున్నటువంటి జన సందోహాన్ని, ఆ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. అలాగే ఎవరైతే ఈరోజు ఉన్నటువంటి టీవీ ఛానల్స్ ఉన్నారో, మీడియా ప్రతినిధులు ఎవరు ఉన్నారో, వార్తాపత్రికలు ఛానల్స్ ఉన్నారో, వీటి అందరికీ కూడా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమాన్ని తీసుకొచ్చాడు, అభివృద్ధిని తీసుకొచ్చాడు. ఈరోజు కూటమి పరిపాలన అది చేయటం చేత కావడం లేదు కాబట్టే ఈరోజు ఏం చేస్తున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా ఉందంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా అనుకూలంగా ఉన్నారు, అలాగే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అత్యున్నతమైనటువంటి ముందంజలో ఉంచి ఒక అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి నాయకులపైన ఈరోజు అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది నిజంగా కక్షపూరితమైనటువంటి రాజకీయమైనటువంటిది మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. సార్, అంటే ఇప్పుడు మీరు కేసులు అనేవి స్టార్ట్ చేశారు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మీరు హేళన చేస్తున్నారు. అసలు కేసులు స్టార్ట్ చేసిందే వైసీపీ అని చెప్పి చాలా ఉన్నాయి. ప్రసాద్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు ఎన్నో కేసులు బనాయించి ఆయన్ని అంటే కోర్టు మెట్లు కూడా ఎక్కించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. తప్పు చేసిన వారు నిజంగా తప్పు చేస్తే ప్రూఫ్లు, ఎలిగేషన్ వేరు, ప్రూఫ్ వేరు, మాట్లాడుకోవడం వేరు. ఎవరైతే ప్రూఫ్స్ ఉన్నాయో ప్రూఫ్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది అది ఎవరైనా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డిని చేయొచ్చు, నరేంద్ర మోడీని చేయొచ్చు, లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండి వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైనా కూడా అరెస్ట్ చేయొచ్చు. అయితే మీరు అన్నట్లు ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ను అరెస్ట్ చేశారన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? స్కిల్ సెంటర్లో ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి చేశారు. అది ఇంకొకటి కూడా ఏమిటంటే, మీరేదో పరంపర అన్నారు, ఈ అక్రమ కేసుల పరంపర అనేటువంటిది 2014 నుంచి 2019 వరకు యాక్చువల్గా ఏమిటంటే మొదలుపెట్టింది వాళ్ళు. అయితే ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే జనాలు అప్పటికీ ఈ మొబైల్ ప్రపంచం అప్పటి వరకు ఇంకా అందలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే వినేటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలు విన్నారు కాబట్టి ఆ రోజు కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అప్పుడు విడిగా ఉండేది కదా. ఆ విడిగా ఉన్నప్పుడు మేమైతే ఎక్కడా కూడా ఏమి చేయలేదు, మొత్తం ఈ కేసుల పరంపర ఇప్పుడే మొదలైందని చెప్పేసి మీరు కొత్తగా మాట్లాడుతూ ఉంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. 2014 నుంచి 2019 వరకు మొదలుపెట్టింది వాళ్ళు. ఇది ఎక్కడ కూడా ఏ మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క మీడియా ఛానల్స్ అన్నీ కూడా వీరికి అంటే 2014 నుంచి 2019 వరకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గెలుస్తారో అని చెప్పేసి ముందు నుంచి వాళ్ళు మొదలుపెట్టి అవి బయటికి రానికుండా అవి దాచిపెట్టి ఒక డేటాబేస్ మొత్తాన్ని సపరేట్గా పెట్టినటువంటి వాళ్ళే ఈ మొత్తం ఎవరైతే ఈరోజు మీడియాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఛానల్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళ దగ్గర ఉంది, కానీ వాళ్ళు చూపించరు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి మీడియా అని అంటారు. ఆ సాక్షి మీడియా వాళ్ళు ఎంత చూపించినా ప్రజలకు ఎందుకు రీచ్ అవ్వలేదంటే, వాళ్ళకి 10 ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళకి 1 ఛానల్స్ ఉన్నాయి. అంటే చూసేటువంటి 10 ఛానల్స్ 100 మందికి రీచ్ అవుతుంది, కానీ ఈ యొక్క 1 ఛానల్ 100 మందికి రీచ్ అవ్వకపోవడం వల్లనే ప్రజలకు నిజాలనే తెలియట్లేదు. అందుకే 2019 నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని బలంగా గెలిపించారు. ఆయన యొక్క అభివృద్ధిని, ఆయన యొక్క సంక్షేమాన్ని చూశారు కాబట్టే మళ్ళీ ప్రజలందరూ అనుకూలంగా ఉన్నారనేటువంటి విషయంలోనే 175కి 170 స్థానాలు గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు. కానీ ఇదే నమ్మకం అనేటువంటిది ఎక్కడ మోసం జరిగినటువంటిది అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఈవెన్ ఇంక్లూడింగ్ మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆ గెలిచినటువంటి కూటమికి తెలుసు. అయితే ఈ అరెస్టులు అనేటువంటి ఒక విషయం మీరు ఎప్పుడైతే అరెస్టులు అనేటువంటి పరంపర ఉందో ఇది వాళ్ళు మాత్రమే మొదలుపెట్టింది. ఇంకొకటి డాక్టర్ విషయంలోకి వస్తే, డాక్టర్ విషయంలో కూడా మీడియాకు చూపించింది ఒకటి, రియాలిటీలో జరిగింది ఒకటి అండి. ఏం జరిగిందంటారు రియాలిటీలో?
రియాలిటీలో ఏం జరిగిందంటే అక్కడ ఏదైతే అతను ఉన్నాడో ఆ డాక్టరు, వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఎవరైతే ఒక మనిషిని బలి చేయాలనేటువంటి ఒక విషయంలో డాక్టర్ని బలి చేసినటువంటి వ్యక్తులు, అది ఎవరైతే ఉన్నారో ఈరోజు కూటమి ప్రభుత్వానికి తెలుసు. అది తీసుకుపోయి ఇప్పుడు ఒక మనిషి మీద ఏం చేస్తున్నారంటే బూడిద ఒక మట్టి జల్లేసి నువ్వు కడుక్కోరా బాబు అని చెప్పేసి వాడిని వదిలేసి అట్లా చేశారు. అయితే నిజంగా ఆ మనిషి అనేటువంటి వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఇలా చేసిన వ్యక్తులే కూటమి ప్రభుత్వం. అంటే ఆ రోజు విడిగా ఉంది, ఈరోజు కలిశారు. ఆ రోజు డాక్టర్ వాళ్ళ వల్లనే ఇదయ్యాడు. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం అందులో ఎటువంటిది లేదు. వాళ్ళ కక్షపూరితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కక్ష సాధింపు కోసం, జనాలలో ఒక వ్యక్తిని బలి చేయడం కోసం చూపించినటువంటి ఒక ఇమేజ్ని తీసుకొచ్చింది ఆ డాక్టర్ విషయం. ఎక్కడైతే ఎటువంటి ఇదైతే ఏం లేదు ఆ విషయంలో. అంటే మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం కేవలం కూటమి వైసీపీ మీద ఈ విధంగా కేసులు పెడుతుంది అంటారు. 100% అండి. ఇది ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. ఎక్కడైనా మనకు ఒక ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఎక్కడైనా మనం ఏదైనా చూసుకుంటే మనకేం జరగాలి, ఫ్లెక్సీలలో కానీ లేకపోతే ప్లకార్డ్స్లలో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, లేకుంటే మేము రాష్ట్రానికి ఈ పథకాలు చేస్తాం, లేకుంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశలో మేము ముందుకు తీసుకెళ్తామంటాం. కానీ నాది రెడ్ బుక్ రాజ్యాంగం, నేను వస్తే మిమ్మల్ని చంపేస్తాను, నేను వస్తే మిమ్మల్ని నరికేస్తాను, నేను వస్తే మిమ్మల్ని భూమి మీద ఉంచను, ఇవేంటండి? అయ్యన్న పాత్రుడు ఉన్నారు, ఎంత దరిద్రంగా మాట్లాడారు. మీరు చూసినటువంటి ఒక రీసెంట్ కన్వర్జేషన్లో తెలుస్తుంది. మన పట్టాభి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఇన్క్లూడింగ్ ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధ్యక్ష పాత్రను వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తిడితే కనపడలేదా జనాలకి? పట్టాభి గారు తిడితే కనపడలేదా జనాలకి? అయ్యన్న పాత్రుడు తిడితే కనపడలేదా జనాలకి? వీళ్ళందరూ తిడితే ఒకలాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ప్రజల వైపు అనుకూలంగా ఉండి ఈరోజు ఈ కూటమి పరిపాలనలో వీరిపైన అక్రమ కేసులు పెడుతున్నట్టు వారికి జస్ట్ సపోర్ట్ నిలబడితేనే ఏదో ఇది చేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు ఎవరు కూడా భయపడొద్దు, 2.0 అనేటువంటి విషయంలో నేను వస్తాను, ఖచ్చితంగా వీరందరికీ కూడా మనం వచ్చాక అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం. అలాగే ఈరోజు ఎవరైతే ఇలా అక్రమంగా వీళ్ళు కేసులు పెట్టి ఈ రోజు ఉన్నటువంటి కూటమి పరిపాలన పైన ఖచ్చితంగా నేను మంచి చేస్తేనే నన్ను రాజారెడ్డి ప్రభుత్వం అంటున్నారు, రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. నెక్స్ట్ నేను రేపు గెలిచిన తర్వాత నిజంగా రాజారెడ్డి రాజ్యాంగం అనేటువంటిది ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి ఈరోజు గట్టిగా చెప్తున్నాడు. కార్యకర్తలకు అండగా ఉంటానంటున్నాడు. రాష్ట్ర ప్రజలకి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ వైపు తీసుకువెళ్లే విధంగా నేను ఉంటానని చెప్పేసి ఈరోజు భరోసా ఇస్తున్నారు. అంటే వల్లభనేని వంశీ గారు ఎటువంటి తప్పు చేయలేదు అనేది మీ అభిప్రాయమా? 100% అండి. ఇదే వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారని మీరు అంటున్నారు. ఆ వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఎక్కడున్నారు? ఆయన టీడీపీలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నారు. చాలా అనుసంధానంగా, చాలా ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సొంత కుటుంబంలాగా ఉండేవారు. ఎవరు? వల్లభనేని వంశీ, చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చారంటే అక్కడ ఏదో సంథింగ్ ఉందనేటువంటిదే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి, వల్లభనేని వంశీ గారికి అక్కడ పర్సనల్గా ఏదో జరిగింది కాబట్టి ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం వల్ల చేరిన తర్వాత దాన్ని కక్షపూరితంగా చేసేటువంటి రాజకీయమైనటువంటిది కళ్ళెదురుగా జరుగుతుంది. నిన్న ఎవరో మన వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే ఎవరినో కిడ్నాప్ చేశారు అది అని చెప్పేసి. 100% ప్రూఫ్లు ఉన్నాయి, మొత్తం ఉంది. వల్లభనేని వంశీకి దానికి సంబంధం లేదని చెప్పేసి కానీ అరెస్ట్ చేశారు. అందుకే ఏమంటున్నారు? నిజాలు అనేటువంటి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. తెలిసినప్పుడే మనం మాట్లాడుకుందామని చెప్పేసి చిన్నగా ఇది చేసేసి అక్కడ వల్లభనేని వంశీ కూడా ఆ విషయాలపైన కాంట్రవర్సీ చేయట్లేదు. సరే అరెస్ట్ చేసుకుంటారా చేయండి, ఈ అరెస్ట్లు ఏం కొత్త కాదు, నేను అసలు భయపడనని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి, వల్లభనేని వంశీ గారికి వాళ్ళిద్దరూ అందులో ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు మాత్రం మంచిగా అనిపించింది. వల్లభనేని వంశీలో ఎవరైతే ప్రజలకు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం లేకొచ్చి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను కూడా మా యొక్క నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు మంచి చేస్తానని చెప్పేసి ఇందులోకి వస్తే మాత్రం తప్పైంది. అంటే ఎందుకంటే మీకు అక్కడే కనపడుతుంది ఏమిటి మంచి చేయబోతున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు. ఆయనలాగే ఉండాలి, ఆయన పక్కనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా కక్షపూరితంగానే ఉండేటువంటి వ్యక్తులు అయితే మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి నచ్చుతారు, ఆయన అదే పార్టీలో ఉంచుకుంటారు. ఇది జరుగుతున్నటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అయితే. అట్లా పదవులు మారిన వాళ్ళు, రాజకీయాలు మారిన వాళ్ళు, పార్టీలు మారిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాకుండా ఎందుకు వంశీ గారినే టార్గెట్ చేశారు? అవునండి, వంశీ గారినే టార్గెట్ చేశారంటే వంశీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సత్సంబంధం అటువంటిది. వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం అలాంటిది. దాన్ని ఏం చేశారంటే ఈరోజు బయటకు వచ్చాడు కాబట్టి దాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతే జరిగింది. అంటే మీరు అనుకుంటున్నట్టుగా వల్లభనేని వంశీ గారిది ఎటువంటి తప్పు లేదు అంటే బయటికి రావాల్సింది కదా, ఈ లోపే ఎందుకు రాలేదు? ఇంకా జైల్లోనే ఉండడానికి కారణం ఏంటి? ఎటువంటి తప్పు లేకోకుండా అయితే పోలీసులు పిచ్చోళ్ళు కాదు కదా అందులో ఉంచుకోవడానికి. ఏ తప్పులు చేయకపోతే బయటకు వస్తారని చెప్పేసి సరే ఉండనివ్వండి, ఎన్ని రోజులు ఉంచుకుంటారో ఉంచుకోనివ్వండి. నన్ను జైల్లో ఉంచండి అని చెప్పేసి వల్లభనేని వంశీ గారు అంటున్నారు. ఉంచుకోనివ్వండి, వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి. నేను
వాళ్ళు పెడుతున్నటువంటి ఏదైతే కష్టం ఉంటుందో దాన్ని నేను అనుభవిస్తాను, రాష్ట్ర ప్రజలు చూస్తారు, నియోజకవర్గ ప్రజలు చూస్తారు, చూసినప్పుడే చేద్దాం అనేటువంటి విధంగా అతను ఉన్నాడు. అతనిపైన ఎటువంటి తప్పు అయితే ఏమీ లేదనేటువంటిది మేము నమ్ముతున్నాం, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నారు, అందరూ కూడా నమ్ముతున్నారు. అతను ఖచ్చితంగా బయటికి వస్తారు. అయితే ఇక్కడ బయటికి రానివ్వకపోవడానికి కారణం ఏమిటంటే, నేను మీకు మన యొక్క మీటింగ్ కన్వర్జేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది పరిపాలన కాదు, సంక్షేమం కాదు, అభివృద్ధి కాదు, ఓన్లీ కక్ష సాధింపు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే ఉందో మన లోకేష్ బాబు గారు తీసుకునేటువంటి ఆ డైరీ పట్టుకొని ఫస్ట్ ఉన్నటువంటి పేజీలో ఎవరైతే కనపడుతుందో వల్లభనేని వంశీ ఆయన రాసుకున్నారంట ఒకప్పుడు లోకేష్ బాబు గారు. వల్లభనేని వంశీ ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఫస్ట్ పేర్కొన్నటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. సరే కానివ్వండి, దాన్ని బట్టే చేద్దామని చెప్పేసి ఈరోజు వల్లభనేని వంశీ గారు నేను అలాగే ఉంటానని చెప్పేసి ఉంటున్నారు. రావాలంటే ఒక నిమిషం పని అండి. తప్పులు లేనటువంటి వ్యక్తి బయటకు రావాలంటే బెయిల్ తీసుకొని వస్తారు, బయటకు వచ్చి నిరూపించుకుంటారు, నా మీద ఎటువంటి కేసులు లేవు, నాది క్లీన్ సీట్ ఉందని చెప్పేసి. కానీ ఎందుకంటే ప్రజలకు తెలియాలి వీళ్ళు ఈరోజు చేస్తున్నటువంటిది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ప్రజలకు తెలియాలని చెప్పేసి ఆ లోపలే ఉంటున్నాడు, జైల్లోనే ఉంటున్నాడు. దానికి తోడు వీళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క పరిపాలన మంచిగానే జరుగుతుంది, చేసుకోనివ్వండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆయన తగ్గట్లేదు. సరే వాళ్ళు ఎంతమందిని అయితే పెట్టుకోనివ్వండి, కేసులు చేసుకోనివ్వండి, అరెస్టులు పెట్టుకోనివ్వండి, ఎన్ని కేసులు ఎన్ని అరెస్టులు పెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందిని తీసుకుపోయి జైల్లో పెట్టలేరు కదా. అందుకనేసి వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూటమి పరిపాలనలోనే ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో పలానా వంశీ గారు అని చెప్పి పేర్లు రాసుకున్నారు అంటున్నారు. నెక్స్ట్ జైలుకి వెళ్ళే వాళ్ళు ఎవరంటారు మరి మీకు? అవును మేడం, మన యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో మన లోకేష్ బాబు గారు ఏంటంటే, నేను కొన్ని పేర్లు రాసుకున్నాను, బలంగా లిఖించాను వాటిని. మన ఎప్పుడో రాజ్యాంగం, నిజమైనటువంటి రాజ్యాంగం అప్పుడు ఏదో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదలుపెట్టినటువంటి రాజ్యాంగంలో సుపరిపాలన ఉంది. ఆ సుపరిపాలన చేయాలి. కానీ ఆ పైన ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని తీసేసి ఏదో రాజ్యాంగం అని చెప్పేసి ఎర్ర బుక్ వేసి రక్తాన్ని విలపించేలాగా, రక్త మార్కర్లు కనపడేలాగా నేను పేర్లు రాసుకుని వాళ్ళందరిపైన కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తానని చెప్పేసి డైరెక్ట్గా ఓపెన్గా చూపించి చేస్తే అది తప్పు కదా. పేర్లు ఉన్నాయి, వాళ్ళు రాసుకున్నటువంటి పేర్ల ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఇప్పటికిప్పుడు కొత్తగా అయితే చేర్చుకునేటువంటి పేర్లు కాదు. వీళ్ళు గతంలోనే ఎవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనిపించారో వాళ్ళని మాత్రమే ఈరోజు అరెస్టులు చేస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అయితే గమనిస్తూ ఉన్నారండి. మీరు కూడా చేరతారేమో రెడ్ బుక్ రాజ్యాంగంలోనా? రెడ్ బుక్ రాజ్యాంగంలో చేరడానికి లేకపోతే లోకేష్ గారు ఆ యొక్క ఇది కూడా మంచిదే కదండి. ఇప్పుడు మన లోకేష్ గారు ఆ యొక్క లిస్టులో నేను కూడా చేరిన నాకు కూడా మంచిదే. ఎందుకంటే నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి మంచిని, వారు చేసినటువంటి అభివృద్ధిని, వారు చేసినటువంటి సంక్షేమాన్ని నేను చెప్తాను, బయటికి చెప్పడానికి వచ్చాను. తెలియని జనాలకి వీళ్ళు చెప్తున్నారు, మంచి చేసినటువంటి మంచిని బయటికి ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు రాసుకొని అరెస్టులు చేస్తానంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే వారికి మంచి చేయడం రాదు. ఇలా చేసుకున్న మాలాంటి వల్ల కూడా వీళ్ళు మంచి గురించి చెప్తా ఉంటే అరెస్టులు చేస్తున్నారు, రెడ్ బుక్లో ఎక్కుతున్నారని చెప్పేసి రాసుకున్నా కూడా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, మేము కూడా దాన్ని కూడా స్వాగతిస్తామండి.